హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బీన్స్ తాలింపు చింతచారు చేస్తున్నా. మీరు చూడండి. ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ను కడిగి కుక్కర్లో పెట్టేశాను. తర్వాత రైస్ కోసం బియ్యం కడిగి పెట్టాను. అది అలా ఉడుకుతుండగా బీన్స్ తాలింపు కోసం పోపు రెడీ చేస్తున్నా. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, తప్పేమైనా మాట్లాడితే క్షమించండి. బీన్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి కాయలు వంపుకోవాలి జల్లెట్లోకి. ఇప్పుడు ఆ కాయలలోకి పప్పు చింతచారు అని చెప్పాను కదా, దానికోసం పప్పు ఉడకపెడుతున్నా. ఇప్పుడు రైస్ కూడా ఉడుకుతున్నాయి. రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్, గంజి వంపాయాలి. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా బీన్స్ తాలింపు కోసం పోపు పెట్టుకోవాలి. ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి సాసోలు, పచ్చెనగబాళ్ళు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా బంగారు కలర్లో మగ్గేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న బీన్స్ను అందులోకి వేసేయాలి. దాంట్లోకి ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి. పల్లి పౌడర్, చింతచారు కోసం ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పప్పు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టి చింతచారు కోసం తాలింపు పెడుతున్నా. ముందుగా ఆయిల్ వేసి సాసోలు వేసి ఆ చిటపటలాగా ఎర్రగడ్డ, కరివేపాకు వేయాలి. అది కాస్త మగ్గాక ముందుగా చింతపండు నానబెట్టుకొని, ఒక నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి అందులో కలిపేయాలి. అందులోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి